అన్ని రకాల పప్పులు మనం తింటూ ఉంటాం. చాలామందికి ఆ మెంతి కూర పప్పు అంటే ఇష్టం. ఎందుకంటే చాలా చాలా ఫ్లేవర్‌తో అంటే రిచ్ ఫ్లేవర్‌తో ఉంటుంది. అన్నంతో కలుపుకొని తినేటప్పుడు ఆ స్ట్రాంగ్ ఆనందం వేరుంటుంది. తగ్గేదే లేదు. చక్కగా నెయ్యేసి చేసుకుంటున్నాను ఈరోజు మెంతి కూర పప్పు. ఆవాలు, ఎండుమిరపకాయలు, ఆవాలు చిటపట్లాడాల్సిందే. అందులో ఆవాలు చిటపట్లాడగానే కొంచెం జీలకర్ర. నాకు వెల్లుల్లి అంటే చాలా ఇష్టం. సో ఇందులో వెల్లుల్లి వేసుకోండి. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు, పసుపు, అలాగే ఆ ఉల్లిపాయలు వేసేసుకోండి. ఆ వెల్లుల్లి, ఆ మెంతి కూర, ఆ సువాసన చాలా ఇష్టం. ముఖ్యంగా ఆ నెయ్యిలో మనం వెల్లుల్లి వేయగానే ఒక అద్భుతమైన సువాసన వస్తుంది. ఈ ఉల్లిపాయల్ని కూడా లైట్గా వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాతే మనం ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఈ ఉల్లిపాయలతో పాటు మనం టమాటాలు, ఈ మిక్చర్లో మనకి టమాటా నుంచి పులుపు, ఆ పచ్చిమిరపకాయల నుంచి ఘాటు, ఆ వెల్లుల్లి నుంచి మంచి ఫ్లేవర్. కానీ మెంతి కూర అన్ని రకాలది కాదు, ఇది చిట్టి మెంతి కూర. మా తోటలో బోల్డ్ అంత చిట్టి మెంతి కూర ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మెంతిని ఇలా పడేస్తే చాలు ఆ మెంతి కూర వచ్చేస్తుంది. దీన్ని మనం ఈ పప్పులో వేసుకున్నా, మటన్లో వేసుకున్నా, ఎందులో వేసుకున్నా చాలా టేస్ట్ వస్తుంది. కానీ ముందు ఈ టమాటాలు సాఫ్ట్గా కుక్ అవ్వాలి. కావాలంటే కొన్ని నీళ్లు పోసి మరీ కుక్ చేసుకోండి. ఈ ఉడికిచ్చిన పప్పు ఇంతుంది, మన మెంతి కూర లేతది కోసింది ఇంతుంది. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మీకు కావాలంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ మెంతి కూర అలాగే మనం ఉడికిచ్చిన కందిపప్పు కూడా ఇందులో వేసుకుంటాను. కలిపేసేయండి. కావలసిన కన్సిస్టెన్సీ అంటే ఆ ఆకు ఎక్కువసేపు పట్టదు, కేవలం 2-3 నిమిషాలు ఉడికితే చాలు. కానీ ఆ పప్పు కూడా మంచిగా ఉడికేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి. అసలు అన్నంతో వేసుకుంటే పక్కన అప్పడము ఏదైనా ఉంటే ఇంకా అదిరిపోతుంది. మరీ పలసగా ఉండకూడదు, అట్లా అని చెప్పి మరీ చిక్కగా ఉండకూడదు. మనకి ఈ పప్పు కన్సిస్టెన్సీ ఇంకా కుక్ అయిన తర్వాత ఇంకా తెలుస్తుంది. చూడండి, ఆ రంగు కూడా మారకుండా ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీన్ని చూడడానికి ఎంత బాగుంటుందో రుచి కూడా అంత బాగుంటుంది. ఇలాంటి పప్పు అన్నంతో పాటు ఆఖరికి ఈ పప్పు పెరుగన్నంతో తిన్నా చాలా బాగుంటుంది. వేడి వేడి పప్పు ఏంటి ఇంత కుండెడు అన్నం మీద వేసుకుంటున్నాం అంటారా? ఇది తింటే ఇలాగే తినాలి మంచిగా. అసలు ఇంకేం అక్కర్లేదు. ఇలాంటి పప్పు ఉంటే ఇలా కుండెడు అన్నం వేసుకొని దాని నిండా పప్పు వేసుకొని తింటే అదిరిపోతుంది. ఎందుకంటే రేపటి నుంచి మేము టర్కీ ప్రయాణంలో ఉన్నాం. మరి మాకు మళ్ళీ ఈ అన్నం, ఈ పప్పు కూర, ఆ బిర్యానీ దొరుకుతుందో లేదని ఫస్ట్ తినేసాం. ఎందుకంటే టర్కీలో వేరే ఉన్నాయి, కబాబులు, బోల్డ్ రకాల స్వీట్లు, అవి తింటా. కానీ ఈరోజు మాత్రం ఫుల్గా తిని బయలుదేరుతాం. ఇలా ఏళ్ళు పెడితేనే ఏళ్ళు కాలుతున్నాయి, అంత వేడి వేడిగా వేసుకున్నాను. కానీ ఇలా తింటేనే మజా. చల్లారిన తర్వాత అన్నం తినడంలో మజా ఉండదు. వేడి వేడి అన్నం, ఇలా వేడి వేడి పప్పు ఫ్రెష్గా చేసుకొని నెయ్యి తాలింపు వేసుకున్నాం కదా, నిజంగా ఆ టేస్ట్ అదిరిపోయింది. పక్కన పెట్టి ఫస్ట్ ఈ పప్పు కూరని ఫుల్గా, ఇంకా నాకు పప్పు ఎక్కువ వేసుకొని అన్నం తక్కువ వేసుకొని తినడం అలవాటు, కానీ ఆ పప్పు చాలా ఉంది, ఫినిష్ చేసేస్తాను. సో మీరు కూడా చేసుకోండి, తినండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. సూపర్ అంటే సూపర్.